పంచేతరా ఏయ్ అవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పగతో చేసిన పట్టుకోవచ్చు, పరిశ్రమతో చేసిన పట్టుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ ప్లాన్ తో చేసిన పట్టుకోలేం. అందుకే ఫింగర్ ప్రింట్స్ కి తీసుకెళ్తాడా. అబ్బో పెద్దగా వచ్చారయ్యా సిఐడి ఆఫీసర్స్. అవునరా, ఆ దొంగ డబ్బులు మాత్రం ఎత్తుకొని పోయే బంగారు ఎందుకు వదిలేనారా? అది రోల్డ్ గోల్డ్. అంటే బీరు కాదు కదా, బీడి కట్ట కూడా రాదన్నమాట. ఒసే వీళ్ళు ఎంక్వైరీకి వచ్చారా లేదా ఉన్నది ఊడ్చుకెళ్ళడానికి వచ్చారా? నాకెందుకు ఆ దొంగతనం. చెప్పమే, ఆ దొంగల మేమే అనే తాగటానికి గెత్తి లేక బిందులు బకెట్లు అమ్ముకుంటా ఉండమనే. చెప్పమే, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. అయ్యో తన ఉద్దేశం మీరని కాదు, మీలా ఎవరైనా. మళ్ళీ ఎవరైనా ఏందిమే? మేమే ఆ దొంగలమనే. చెయ్యి, పోలీసులకు ఫోన్ చెయ్యి. మీ లొల్లి వల్ల పట్టుకునే మూడు ఉత్సాహం మొత్తం పోయింది. మీ బీరువాలో ఎంక్వైరీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. ఏయ్ ఎల్లు రారా పదమ్మా. రై స్కూల్ బ్యాగ్లు వేసుకుని నీటి కేటగిరీ వస్తాండారా? యమున అక్క దగ్గరికి ట్యూషన్ చెప్పించుకోవడానికన్నా. నువ్వు కూడా యమున దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే ఎంచక్క ఎస్ఐ అయిపోవచ్చు కదరా. ఎస్ఐ అయింది ఒకేసారి డీజీపీ అయిపోవచ్చు. అయిపోవచ్చు. ఓ యమునా, నాకు ట్యూషన్ చెప్పొచ్చుగా. నువ్వు కూడా తక్కువ. మిమ్మల్ని చూస్తుంటే దొంగల్లా ఉన్నారే. లేపండ్రా. రేయ్ లైఫ్ అంటే మందిరా, ఊర్లో వాళ్ళు ఎర్రోళ్ళు కాకపోతే మనమే దొంగ నా కొడుకులని తెలియకుండా మనకే జీతాలు ఇచ్చే మనల్ని కాపలా పెట్టుకుంటా ఉన్నారు. కలికాలం కాకపోతేనా? ఇది కలికాలం కాదురా, చలికాలమా. ఈడు అక్కడ. రేయ్ ఆపరా, అసలు ఆ రామచంద్రరావు ఇంట్లో దొంగతనం మనం కాకుండా చేసే ధైర్యం ఏమనుకుందా? అది రేయ్, ఊర్లో ఏ వస్తువు పైన ఆ వస్తువు పైన మన పేరుండాలా, దాన్ని అమ్మితే వచ్చే డబ్బులు మనం ముందుండాలా. రేయ్ వెనక ముందు కాదు, ఎత్తరా ముందు. ఎత్రా. వచ్చినట్టున్నాడు. జరగవా, అన్నం పెట్టవే. సర్లే. అమ్మ తినిందా? మరి నువ్వు తాగేదేదో కొంచెం తక్కువ తాగి రావచ్చుగా. ఏ మిగతా నువ్వు తాగుతావా? అన్నం తింటా ఉంటే ఏందిది? నేను ఏ రోజైనా మంది కొట్టినానా? ఏ రోజైనా పని మానేసి ఇంట్లో తొంగున్నానా? నేను ఇదంతా గొప్ప చెప్పలా. ఎన్ని బాధలున్నా నేనే కదా భరిస్తాడా. అప్పులు చేయకూడదని కొద్ది చాకరీ చేస్తా ఉండా. నువ్వేం చేస్తాండవరా? నువ్వేం చేస్తాడా? ముట్టి కింద 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా తండ్రి సంపాదన మీద ఆధారపడి బతుకుతుంటావు. సిగ్గులేదా నీకా? ఎన్ని రోజులు నువ్వు తాగొచ్చినా తిరిగి వచ్చినా ఇంట్లోనే కదని ఊరుకున్నా. ఈ రోజు ఊరికి కాపలా పెడితే ఆ పని మానేసి ఆ తాగుడైతే నీ బతుకొచ్చాడా? అభి యాడికి పోతావురా? రే అభి, నాయనే కదరా అన్నది. ఆయన మీద కోపం అన్నం మీద చూపిస్తావేంద్రా? రే అభి ఆగరా. ఏమండి ఏమండి, ఆడు తినకుండా పోతా ఉండాడు, మీరైనా ఆపండి. ఎల్నైపోయి కడుపు మారితే కనీసం కష్ట విలువ తెలుస్తుంది. కనీసం అప్పుడైనా మాట్లాడేమో. రే కొండ ఎంతో కనుక్కోరా, కొనేద్దామా? రేయ్ కొండ మళ్ళీ గొంతుగానే ఫస్ట్ బీడీకి డబ్బులే. కొండ కాదరా, ముందు ఈయన షాపు కొనేవాళ్ళ. 2 కొబ్బరికాయలు ఇవా? కొబ్బరికాయలేనా ఇంకా ఏమైనా కావాలా? ఏందేమన్నా టెంపుల్కి వెళ్తుండవా? నాకు ట్యూషన్ చెప్పొచ్చుగా. నేను పిల్లలకి చెప్తాను, మీలాంటి పెద్దవాళ్ళకి చెప్పేంత చదువు నాకు రాదు. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకో. రేయ్ ఇంకెంతసేపు రా, త్వరగా ఇవ్వు. సరే అడగతా ఉండలా ఈరా. రెండు కొంటే ఒకటి ఫ్రీ మే. మీలాంటి కస్టమర్స్ కోసం స్పెషల్ ఆఫర్. మేమిద్దరమే ఉన్నాంగా, ఈ మూడో తేడా కొట్టాలి. యాడన్నా కొట్టిమే, నీ నాపేదేవుడు. ఏందివే టెంకాయ ఎట్లా కొడుతువా? కొడితే కొట్టినావా? గ్లాస్లో నీళ్ళు పోస్తే సరిపోయేదిగా, తాగేవన్నా. చా అనవసరంగా వాటర్ వేస్ట్ చేసావు కదా మే. ఛే
యథవా రావే. ఓ యమునా, హ్మ్? నా గురించి ఆలోచించావా? హ్మ్. మా ఇంట్లో ఎంక్వైరీ చేసావుగా, ముందా దొంగని పట్టుకో. దొంగేగా, దొరికేస్తాడులే. పదవే. యమునా మర్చిపోవద్దు. అబ్బా నా బర్త్డేకి భలే ఎంజాయ్ చేశాం కదే. అవును, డబ్బులు నాకు ఇచ్చి మీ నాయనతో పోయినాయని ఎందుకు అబద్ధం చెప్పావు? నీకెందుకు ఇచ్చానని నాన్న అడిగితే ఏం చెప్పాలి? అందుకే దొంగల మీద వేసా. మరి అభి ట్యూషన్ చెప్పమని అడిగితే దొంగల్ని పట్టుకోమని ఎందుకు చెప్పావు? వాడికి ట్యూషన్ చెప్పడం నాకు ఇష్టం లేదే. లేని దొంగని వాడు పట్టుకోలేడు, నువ్వు వాడికి ట్యూషన్ చెప్పేది లేదు. వాడు ఇంకా పాస్ అయినట్టే. ఆహా. ఎరా కాలు పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. రేయ్, ఈరోజు ఎట్టయినా సరే రాత్రికి మేలుకొని ఆ కందిరి నాకు నువ్వు పట్టుకోవాలరా. పట్టుకుంటారులే. రే కర్రోడా, కొంప తీసి నువ్వు గాని యమునా ఇంట్లో ఒరే మచ్చా, ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ రా మనం? చిన్నప్పుడు నిక్కర్లు లేకుండా చెరువులో స్నానం చేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ రా. ఇప్పుడు ఏదో పంచి లోపల నిక్కరేసినట్టు ముందేడు బాబురా. రేయ్, ఇప్పుడు నా ఏడు పాపచ్చురా, కానీ నా సావును మాత్రం ఆపలేరురా. ఓర్ని. నేను చచ్చిపోతాను రా. నన్ను చచ్చిపోదులే అనుమానిస్తారా? కానీ నేను చచ్చిపోతాను. బాటిల్ తీసుకొచ్చి చచ్చిపో. ఏంద్ర కూడా రే వెనక కూర్చో. తెరా రే తే. అబ్బా పుల్లతా నొప్పులురా.